విధానం బట్టి ఆనాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలివీటకు వెళ్ళినప్పుడు అది దేవునికిను అబ్రహాము తప్ప మరొకరు తెలియదు. బలి ఇవ్వట సేవ అనేది సమర్పింపబడమైనది. లోకంలో ఒక ఘనత కాదు. బలి ఇవ్వటము, బలి అర్పణ ఇవ్వటము. క్రీస్తు తను అప్పగించుకొని అనేకులను తన నామ మహిమలో, తన రూపంలో వారిలో ప్రవేశించి ఆ చీకట్లో వెలుగులో నడిపించడం కోసమే ఆయన బలిగా తీసుకొని ఆయన మహిమగా వారిని వాడుకున్నవాడు. ఈనాడు స్టీవెన్ విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నాతో పాటు ఎక్కిపించి, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తెలుస్తాను. మీరు పరిశుద్ధులు 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 కదా. ఈ నూనెని పరిశుద్ధ రక్తంగా మార్చి, ఇదిగోతంలో తైలాభిషేకంగా మార్చి, నీ పరిశుద్ధ మహిమగా మార్చి, నేటి వరకు తనతో ఉన్న ప్రతి దోషంలో తొలగిపోవటమును, నేటి వరకు తనలో ఉన్న ప్రతి లోపములు తొలగిపోవటమును, నేటి వరకు తన వేధిస్తున్న తన అంధకారం తొలగిపోవటము, నేటి వరకు తన ఆవరించిన ప్రతి శిఖడు తొలగిపోవటమును, గర్భమును అంధకారమును తొలగిపోవటమును ఇది మార్చుకొని అభిషేకం మార్చి మీరు కలిగించండి. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ తిరగ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్యాని పరిశుద్ధ పాదాలు పొందాలని తెలుసు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధతో యేసుక్రీస్తు నామమున ఇదిగో నీ పరిచారకుడుగాను, నీ నామ మహిమపరచువాడుగాను, అనేకులు రాజ్యులు వారసులు చేర్చువాడుగాను, తన సొంత స్వనీతిపై ఆధారపడగా నీ ఆత్మీయత నిలిచిన వాడై నిచ్చు నీ ఆత్మలో నిలిచి నీ పరిశుద్ధాత్మత పొందుతండి. వాడు నిలిచి మనతో సహాయం చేసి నీ ఆత్మశక్తిని దయచేసి, నీ ఆత్మశక్తిని దయచేసి, నీ ఆత్మశక్తిని దయచేసి, నీ ఆత్మతో నింపి, నీ ఆత్మతో నిలిచి నీ పరిశుద్ధాత్మను నిలిచిరించు, మహిమాత్మ నిలిచి వద్దుగా సహాయం చేసి నీ పరిశుద్ధ నీరే అభిషేకించి నీ మహిమాత్మ నీ మహిమ రాజ్యం కోసం రాకడ పరతున్నది నీకు సాక్ష్యం చేసి అనేకులు నీ రాజ్యంలో వారసులు చేయటకు మీరు కరుణించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఈ జీవనంలో ఉన్న పరిశుద్ధ వాక్యం బట్టి నశించే భూమి మీద క్రీస్తుకు సాక్షిగా నిలిచి ఈ గ్రంథంలో జీవవాక్యంలో తప్ప మరొక సొంత ఉద్దేశాలు కాకుండా జీవ గ్రంథంలో తన పరిశుద్ధ వాక్కులతో అనేకులు సాక్షిని బలిగా నిలిచి ఆయన రాజ్యం కోసం నీ ప్రాణం అప్పగించి ప్రభు రాజ్య నిష్ఠ కోసం ఈ జీవన శుద్ధపడతా తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆ విధంగా నిలిచిన కొనసాగుటకు దేవుడిని అభిషేకించిన గాక.